శ్రీశైలం ఆలయానికి భక్తులు బారులు తీరారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు ఆలయ అధికారులు. సాధారణ భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తున్నారు. స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. ఇరుముడి కలిగిన భక్తులకు కూడా స్వామివారి స్పర్శ దర్శనాలు 12న ముగియనున్నాయి. 13 నుంచి భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్, చెప్పండి. ఆకాంక్ష మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అయితే కనుక వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు 2వ రోజుకు చేరుకోవడంతో మల్లన్నను దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో అయితే కనుక శ్రీశైలం చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుమారు స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకోవడానికి 5 గంటల నుంచి 6 గంటల సమయం అయితే పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్, హైదరాబాద్ నుంచి శ్రీశైలం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ కర్నూలు నుంచి కూడా శ్రీశైలం కావచ్చు, పూర్తిగా భారీ ట్రాఫిక్ జామ్ అయితే కనుక ఏర్పడుతుంది. పూర్తి ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అయితే కనుక ఇప్పటికే అన్ని సర్వం సిద్ధం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ట్రాఫిక్ కి సంబంధించి కూడా పోలీసులు అప్రమత్తం అవుతున్న పరిస్థితి అయినప్పటికీ ఇంకా తగ్గని భక్తుల సంఖ్య అయితే కనుక భక్తుల రద్దీ అయితే తగ్గని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాధారణంగా భక్తులకు ఇప్పటికే స్వర్గ దర్శనం కావచ్చు, అదేవిధంగా స్పెషల్ దర్శనాలను కూడా రద్దు చేసిన ఆలయ అధికారులు ఇప్పుడు రేపు 12వ తేదీ నుంచి అయితే కనుక భక్తులకు పూర్తిగా విరుముడు కట్టుకున్న ఏదైతే శివస్వాములు ఉన్నారో శివస్వాములకు కూడా స్వర్గ దర్శనాన్ని అయితే కనుక బంద్ చేయనున్నారు. అదేవిధంగా 13 నుంచి భక్తులు 13వ తేదీ నుంచి స్వామివార్ల అలంకరణ మాత్రమే దర్శించుకోవడానికి అవకాశం ఉండే విధంగా చూసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. రాబోయే రోజుల్లో ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ మస్తాన్.